మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 23 మరియు 24 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. భౌతిక శక్తి మహత్తత్వం నుంచి ప్రకటితమవుతుంది అన్న విషయాన్ని మనం చర్చించుకున్నాం. అది భగవంతుడైన కృష్ణ యొక్క స్వీయ శక్తి. భౌతికమైనటువంటి అహంకారము ఏదైతే ఉంటుందో అది మిథ్యాహంకారం అని చెప్పేటువంటిది సప్త రజస్తమో గుణాల మూలంగా ఏర్పడుతుంది. ఈ త్రిగుణాలకు చెందినటువంటి ఈ త్రిగుణాలతో ఏర్పడినటువంటి అహంకారం మిథ్యాహంకారం నుంచే భౌతికమైనటువంటి అహంకారం, మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, భౌతికమైనటువంటి మూలకాలన్నీ కూడా ప్రకటితమవుతాయి. ప్రకృతి యొక్క పద్ధతిని ఇక్కడ మనకి అభివర్ణిస్తున్నారు. గుణాల తర్వాత ఒకటి ఎలా ప్రకటితమవుతాయనేది విశదీకరిస్తున్నారు. మొత్తం శక్తి అంతా కూడాను మహత్తత్వతో ఏర్పడేటువంటి సంయోగముతో, సంబంధానుబంధములతో జగత్తంతా ఎలా ప్రకటితమవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు సూచించబడింది. ఈ సృష్టి ముందుకు జరగడము అనేటువంటిది భగవద్వీర్య సంభవాత్. వీర్య అంటే శక్తి అని ఒక అర్థం. కొన్నిసార్లు వీర్య అనే పదానికి అర్థము వీర్యము, పురుషుడి నుంచి విడుదల చేయబడే వీర్యం, అలా కూడా చూపడుతుంది. ఈ వీర్యము అనేటువంటిది భౌతికమైన వీర్యం కాదు, శక్తి, ఆధ్యాత్మిక శక్తి. జగత్తు మొత్తము ప్రకటితమవడానికి, సృష్టికి ఆరంభము అక్కడి నుంచే ఏర్పడుతుంది. సృజనాత్మక శక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? వేదశాస్త్రాల్లో చెప్పబడింది. ఐక్సత అంటే ఏమిటి? కేవలము దృష్టి ద్వారా మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు కేవలం దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఈ జగత్తు మొత్తాన్ని కూడాను ప్రకటితం చేస్తున్నాడు, కేవలం దృష్టి ద్వారా. వీర్య అనే పదాన్ని వినియోగించారు కదా. భౌతిక జగత్తులోని వీర్య అనే పదం కాదు ఇది. నైదున ప్రక్రియలో భాగస్థులైనప్పుడు వ్యక్తులు ఈ వీర్యాన్ని వదులుతారు. అలాంటి వీర్యం కాదు ఇది. అందుకనే ఇది ప్రత్యేకంగా ప్రభుపాదులు విశదీకరించి చెప్తారు. ఇప్పుడుతో చేయబడేటువంటి కార్యక్రమాలు భౌతికమైన వాటితో పోల్చుకోవడానికి ఆస్కారం లేదు. వీర్యము అనేటువంటిది భగవంతుడి నుంచి, దేవాదేవుని కృష్ణ నుంచి వెలువడేటువంటి వీర్యము ఏ విధంగానైనా ప్రకటితం కావచ్చు. భౌతిక జగత్తులో వ్యక్తుల నుంచి వీర్యం రావాలి అంటే మైథున ప్రక్రియలో భాగస్తులు అంటారు కదా, వస్తుంది. కానీ భగవద్వీర్య సంభవాత్ అనేటువంటిది ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా కృష్ణుడు కావాలి అంటే ప్రకటితం చేస్తాడు. బ్రహ్మ సంహితలో చెప్పబడింది కదా, అంగానీయస్య సకలేంద్రియ విలిప్తిమంతా. మనం మామూలుగా వీర్యము జననేంద్రియాల నుంచి ఉద్భవించినట్టు మనం చూస్తాం. భగవంతుడికి సంబంధించినటువంటి వీర్యం అలా కాదు. వీర్యత, ఆ శక్తి ఎక్కడి నుంచైనా, శరీరంలోని ఏ భాగం నుంచైనా భగవంతుడు ప్రకటించాడు. శ్రీకృష్ణుని యొక్క శరీరము ఆధ్యాత్మికమైనటువంటిది. అన్ని అంగాలు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేయగలుగుతాయి.
అదే సర్వవ్యాపక శక్తి అనే దానికి అర్థం. బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణుల యొక్క గర్భము నుంచి ప్రకటితం కాలేదు. నారాయణుడు శయనించి ఉన్నాడు, పవలించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఉంది అక్కడే. బ్రహ్మను ప్రకటితం చేయడానికి నారాయణుడికి లక్ష్మీదేవి యొక్క అవసరం లేకుండింది. తన నాభి నుంచి ఒక కమలాన్ని ఉద్భవింపజేశాడు. ఆ కమలం నుంచి బ్రహ్మ ప్రకటితమయ్యాడు. భగవంతుని యొక్క శరీరంలోని ఏ అంగం నుంచైనా ఏదైనా ప్రకటితం కాగలదు. అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తికి నిర్వచనం, పరిపూర్ణత్వానికి నిర్వచనం అది. కృష్ణుని యొక్క అవయవాలకి సంబంధించినటువంటి నిర్వచనం అది. కృష్ణుడు, నారాయణుడు, విష్ణు వీళ్ళందరూ ఒకరే కదా. సచ్చిదానంద విగ్రహ, సర్వవ్యాపకుడు. బ్రహ్మ సంహితలో దీనికి సంబంధించిన వివరణంతా వివరింది. అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి. ప్రతి అవయవము, ప్రతి అవయవానికి మిగిలిన అవయవాలన్నీ చేయగలిగేటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి కలిగింది. ప్రతి అవయవం కూడా అన్ని కార్యక్రమాలు చేయగలదు. భౌతిక జగత్తులో మనము సంతానాన్ని పొందాలి అంటే జననేంద్రియం ద్వారా స్త్రీని గర్భాధిని చేయడం. భగవంతునికి ఆ ప్రక్రియలో భాగస్వాల్సిన అవసరం లేదు. వేదశాస్త్రంలో స ఐక్సత అని చెప్పబడింది. కేవలము తన దృష్టిని సారించడం ద్వారా, భౌతిక జగత్తు యొక్క మహత్తత్వం మీద తన దృష్టిని సారించడం ద్వారా భౌతిక శక్తి మొత్తం మహత్తత్వం ప్రతిస్పందిస్తుంది. దాని నుంచి ఒకదాని తర్వాత ఒకటి సృష్టికి సంబంధించినవి అన్నీ కూడా ప్రకటితమవుతాయి. క్రియాశక్తి అహంకార త్రివిధ. క్రియాశక్తి, క్రియాశక్తి భగవంతుడు ఏమిటంటారు, నపుంసకుడు కాదు, శక్తివంతుడు, పరిపూర్ణ పురుషుడు. అతని శక్తులన్నీ వ్యక్తీకృతమవుతున్నాయి. ఆయన దైనందిన జీవితంలో కృష్ణుని యొక్క శక్తిని మనము ఆస్వాదించవచ్చు. ఈ క్రియాశక్తి విభిన్నంగా 3 విభిన్నమైన తరహాల్లో త్రివిధ ప్రకటితమవుతాయి. క్రియాశక్తి అహంకార త్రివిధ సమపాద్యత. అహంకారము అనేటువంటిది వ్యక్తి యొక్క గుర్తింపు కదా, వ్యక్తిత్వానికి చిహ్నం. ప్రతి వాళ్ళు కూడా తమ కార్యక్రమాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అహంకారం, నేను ఈ పని చేస్తున్నాను. కానీ ఇది భౌతిక జగత్తులో ప్రకటితమైనటువంటి అహంకారము మిథ్యా అహంకారం అని చెప్పబడింది. భౌతిక శక్తి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎందుకనంటే ఈ అహంకారం అంతా కూడాను మన ఉపాధుల ద్వారా వ్యక్తీకృతం అవుతుంది. నేను మనం చెప్పుకున్నాం కదా, ఉపాధులు అంటే బ్రాహ్మణుని, క్షత్రిని, వైశ్యుని, శూద్రుని, పురుషుని, స్త్రీని, భారతీయుని, ఇవన్నీ కూడా ఉపాధులు. నేను అని చెప్పుకోవడంతో ఓ వంశానికి చెందినవాడినేనో, లేకపోతే ఈ తల్లిదండ్రులకు పుట్టినవాడినేనో, లేకపోతే ఈ విద్యార్హతలు కలిగిన నేను, ఈ రకమైన ఉద్యోగాన్ని, ఉపాధిని కలిగి ఉన్నాను, ఏదో ఒక దాంతో చెప్తూ ఉంటాం. కానీ నిజమైన నేను అంటే ఏమిటి? నిజానికి అహం బ్రహ్మాస్మి, ఆధ్యాత్మికుడను, ఆధ్యాత్మిక ఆత్మను. భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు, త్రిగుణాల ప్రభావానికి లోనైపోయినప్పుడు క్రియాశక్తి నా కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి
గుర్తింపుతో భారతీయుడు, లేకపోతే ఇంజినీరు, లేకపోతే డాక్టరు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, ఈ వంశానికి చెందినవాడు, ఈవిడి పుత్రుడు వేరే. త్రివిధ. ఎందుకు భిన్నమైనటువంటి అర్హతలు? ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో గుణమయ్యి, ఈ త్రిగుణాలు కూడా ప్రకటితమవుతాయి. ఆ త్రిగుణాల ప్రభావం చేత మన అహంకారం, మిథ్యాహంకారం, ప్రత్యేకమైనటువంటి భౌతికమైనటువంటి మూలకాలతో సంయోగం చెంది, త్రిగుణాలలోని ఒక గుణానికి ప్రభావితం చెంది. ఏమనుకుంటున్నాను నేను? ఓహ్! నేనిది, నేనది, నేను ఈ శరీరాన్ని, నేను మనిషిని, నేను భారతీయుడిని, నేను బ్రాహ్మణుడిని, నేను సన్యాసిని, నేను ఇది లేక అది ఎన్నో రకాలు. నేను కుక్క శరీరంలో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాను? నేను కుక్కని. నా కార్యక్రమం ఏంటి? మొరగడము. నా అధిపతికి సేవలందించడం. విభిన్నమైన శరీరాలు ఉన్నప్పుడు జీవాత్మ భిన్నమైనటువంటి అహంకారాన్ని కలిగి ఉంటుంది. ఇదే ఉపాధి అని చెప్పబడింది. 3 రకాల ఉపాధులు. సాత్విక ఉపాధి, రాజసిక ఉపాధి, తామసిక ఉపాధి. ఉపాధులన్నీ కూడా త్రిగుణాలచే ప్రభావితం చెందడం వల్ల ఏర్పడినటువంటివి. నిజానికి మనకి ప్రత్యేకమైన ఉపాధి అంటూ ఏం లేదు. సృష్టి ఆరంభం తర్వాత ఈ ఉపాధులన్నీ కూడా ఏర్పడ్డాయి. విభిన్నమైనటువంటి అహంకారాలతో ఈ ఉపాధులన్నీ కూడా ఏర్పడతాయి. ప్రకృతికంగా మనకున్నటువంటిది ఏంటి? స్వచ్ఛాత్వం, అవికారిత్వం, శాంతత్వం. శాంతత్వం ఇతి చేతసః. మన చైతన్యము శుద్ధమైనటువంటిది. పారదర్శకమైందని చెప్పుకున్నాం మనం గుర్తుందంట. నిన్ననే అనుకుంటాను మనం చర్చించుకున్నాం కదా! నీరు ఆకాశం నుంచి ప్రకటితమవుతుంది. అది నేలని తాకడానికి ముందు వర్షపు నీటిని మనము మధ్యలో పట్టుకొని చూసామనుకోండి, స్వచ్ఛంగా ఉంటుంది. భౌతిక శక్తి ఇచ్ఛాద్వేష సముత్వేన సర్గే యాంతి పరంతప. ఈ భౌతిక శరీరము సృష్టించడానికి ముందు ఆధ్యాత్మిక చేతనలో స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే భౌతిక కోరికలతో మిళితమవుతుందో, కృష్ణ బహిర్ముఖేన భోగవాంఛకరే. ఏమిటది? నేను కృష్ణుడికి భిన్నంగా, స్వతంత్రంగా ఆనందాన్ని అనుభవించాలనే ఆకాంక్ష. అనేక రకమైన ఉదాహరణలు మనకి ఇవ్వబడ్డాయి. మనిషి నిజాయితీపరుడుగానే ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఏదైనా కోరిక కలిగిందనుకోండి, ఆ కోరికల మూలంగా నిజాయితీకి భంగం ఏర్పడుతూ ఉంటది కదా! ఏదో ఒక విధంగా నేను కొంత ఈ ధనాన్ని సమకూర్చుకున్నట్టయితే, ధర్మబద్ధంగానా? అధర్మబద్ధంగానా? చట్టబద్ధంగానా? చట్టవిరుద్ధంగానా? నేను ధనికుడినైనట్టయితే, ఈ సంక్రమించుకున్నటువంటి ధనంతో నా కోరిక తీర్చుకోవచ్చును. వెంటనే మనసు పరిపరి విధాలుగా కలుషితమైపోతుంది. ఇప్పుడు నేరపూరితమైన ఆలోచనలు బుర్రలోకొస్తుంటాయి కదా! చివరికి ఏమవుతుంది? అలాంటి నేరపూరితమైన ఆలోచనలు చేసే కర్మల వల్ల నేరస్తుడిగా కారాగారంలో ఉండాల్సొస్తుంది. నిజానికి మనమంతా కూడాను విశుద్ధులము. కృష్ణ చైతన్యాన్ని కలిగినటువంటి వాళ్ళం. మనకి కొద్ది మాత్రము ఏమిచ్చారు? స్వతంత్రతనిచ్చారు.
ఎందుకంటే మనం భగవంతుని యొక్క అంశలం కదా! భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రత ఉంది. మనకు కొద్ది మాత్రమే స్వతంత్రత ఇచ్చారు. మన స్థితిని బట్టి మనకి కొద్ది మాత్రమే స్వతంత్రతనిచ్చారు. సముద్రంలో నీటి బిందువు ఉందనుకోండి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రంలో నీటి బిందువు కూడా ఉప్పగానే ఉంటుంది. కానీ సముద్రపు నీటితో ఉప్పును తయారు చేయవచ్చు. నీటి బిందువుతో అది ఉప్పుగా ఉంటుందంతే. కానీ అంత శక్తివంతమైనది కాదు. అంత పెద్ద మోతాదులో ఉండదు. మనము అణువు, భగవంతుడు విభువు. భగవంతుడు ప్రభువు, మనము సేవకుడము. అధిపతి, ఆధీనుడు. అధిపతికి పరిపూర్ణమైన స్వతంత్రత ఉంది. సేవకుడికి కూడా కొంత స్వతంత్రత ఉంది. కానీ అధిపతికి ఉన్న స్వతంత్రతతో సమానం కాదు. స్వతంత్రత ఉంది కానీ పరిమితమైన స్వతంత్రత. ఏం స్వతంత్రత ఉంది? అధిపతి నచ్చలేదు అనుకోండి, అధిపతి దగ్గర సేవ చేయడాన్ని వదిలిపెట్టేసి జీవనాన్ని కొనసాగించవచ్చు. చాలా ఆహ్, బాహ్యమైనటువంటి, భౌతికమైనటువంటి ఒక ఉదాహరణ ఇది. కానీ అవగతం చేసుకోవాలని ఇవ్వబడుతున్నటువంటిది. అదేవిధంగా భౌతికమైన కాలుష్యము అంటే అర్థం ఏమిటి? కృష్ణ చైతన్యం లేకుండా జీవనాన్ని కొనసాగించేందుకు సిద్ధపడ్డాం. నేను కృష్ణుడి సేవలో ఎందుకుండాలి? స్వతంత్రంగా ఉండాలి. ఆ భావన భౌతిక జగత్తులో ప్రకటితమవ్వడానికి త్రివిధ క్లేశాలతో జీవనాన్ని కొనసాగించడానికి కారణభూతమవుతుంది. భౌతిక జగత్తు అంటే ఏంటి? ప్రతి వాళ్ళు కూడా విజయాన్ని సాధించాలి అనేటువంటి ఆకాంక్షను కలిగి ఉంటారు. విజయాన్ని సాధించడాని కోసమని అనుక్షణం ప్రయత్నం చేస్తుంటారు. భౌతిక జీవనంలో జీవనానికి సంఘర్షణ. భ భగవత్ చైతన్యం లేకుండా జీవించేందుకు సంఘర్షిస్తాం. అది మన భౌతిక జగత్తులోని వ్యాధి. కృష్ణ బహిర్ముఖఃన భోగవాంఛాకరే. పరిమితమైన మన స్వతంత్రతతోని కృష్ణుడి మీద విరోధాన్ని పెంచుకుంటాం. దాన్ని మన పరిమితమైన స్వతంత్రాన్ని దుర్వినియోగపరచడం ద్వారా నేను కృష్ణుడి సేవలో ఎందుకుండాలి? నా సేవలో నేనుంటాననే భావన. నా సేవలో నేనుండమంటే నా విభిన్నమైనటువంటి కోరికల్ని తీర్చుకునే ప్రయత్నించాను. కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్య. స్వతంత్రత అంటే ఏమిటిక్కడ? భగవత్ సేవలో నా మోహపూరితమైన కోరికల్ని పూర్తి చేయడంలో నేను మగ్నమవుతాను. నిజానికి మనం స్వతంత్రులం కాలేము. ఇవ్వబడినటువంటి పరిమితమైనటువంటి స్వతంత్రతని దుర్వినియోగం చేసి మనం అనుకుంటాం ఏమిటి? ఆ పరిమిత స్వతంత్రతని పరిపూర్ణ స్వతంత్రత భావిస్తాం. ఇక్కడి సేవలో నేనుండను అనుకునేటువంటి స్వతంత్రత మనకుంటే ఉండవచ్చు కాక, కానీ సేవలో ఉండను అనేటువంటి స్వతంత్రం మనకి లేదు. కృష్ణుడి సేవలో లేకపోతే ఏం చేస్తాను నేను? మోహపూరితమైనటువంటి నా కోరికల సేవలో నియుక్తమై ఉంటాను. ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి. యత్ ఇంద్రి యత్ ఇంద్రియ ప్రీతయే. ఇంద్రియాలను సంతృప్తిపరిచే ప్రక్రియ. కృష్ణ చైతన్యము అంటే ఇంద్రియ తృప్తి అనేటువంటిది లేదక్కడ. ప్రతిది కూడా కృష్ణుడి కోసం చేసేటువంటిది. కృష్ణుని కేంద్ర బిందువు కాబట్టి కృష్ణుని సంతుష్టి కోసం చేసేటువంటిది. ఋషికేన హృషికేశ సేవనం భక్తిరుచ్యతే. నేను చెప్పుకున్నాం కదా! హృషిక అంటే ఇంద్రియములు. హ్మ్. ఇక్కడ కూడా ఇది వ్యక్తీకృతం చేయబడింది. మనసస్ మనసశ్చేంద్రియాణం చ భూతానాం మహతామపి. భిన్నమైన ఇంద్రియాలు, ఇంద్రియ తృప్తి కోసమని మనం అభివృద్ధి చేసుకుంటుంటాం.
ఇది సృష్టి. మనందరం కూడా విభిన్నమైనటువంటి అభిరుచులను పెంపొందించుకుంటూ ఇంద్రియత్వాల నిమగ్నమవుతాం. తద్వారా అనేక రకమైన కోరికలతోని మన జీవనాన్ని సంక్లిష్టంగా మార్చుకుంటాం. ప్రతి జీవనం కూడా చూడండి రకరకాల కోరికలు. అందుకని గురువాష్టకం ఉదయం మనము గురువుకి ప్రణమిల్లుతున్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా, గురు ప్రణామంలో చెప్పుకుంటాం. గురువాష్టకన్నా కాదు, గురు ప్రణామాన్ని. ఆరానా కోరిహో మానే ఆశ. ఆరునా కోరిహో మాని ఆశ. ఇది కావాల్సింది. గురుముఖ పద్మావాక్య చిత్తేతే కొరియా ఐక్య. అరేనా కొరిహో మాని ఆశ. ఇది ముక్తి. లేకపోతే మనం భౌతిక బంధనాల్లో చిక్కుకొని పోయి ఉంటాము. గురువు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు ఏం ప్రబోధిస్తున్నాడో గురువు కూడా అదే ప్రబోధిస్తాడు. గురువు యొక్క ప్రబోధనకి, కృష్ణుని ప్రబోధనకి భిన్నత్వం ఏమి ఉండదు. ప్రామాణికమైన ఆచార్యుడు కృష్ణుని యొక్క ప్రబోధనలే వ్యక్తీకరిస్తాడు. అదే గురువు అంటే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. గురువు ఏం చెప్తాడు? అదే ప్రబోధిస్తాడు. కృష్ణుని యొక్క శరణాగతిని పొందమని ప్రబోధిస్తాడు. గురువు యొక్క కార్యక్రమం కూడా అదే. కృష్ణునికి శరణాగతి పొందండి. తద్వారా పూర్తిగా కృష్ణచోళ నిగ్ధం కాండి. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమని ప్రబోధిస్తారు? నేను చాలా శ్రద్ధగా స్వీకరించమని. అరుణ కొరిహోం అనే ఆశ. అన్ని రకాల కోరికల్ని ఆపేసేయండి. అప్పుడే మీ జీవనం పరిపూర్ణమవుతుంది. ఆరుణ కొరిహోం అనే ఆశ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే కురునందన. బహుశాఖా హి అనంతశ్చ. బుద్ధయో వ్యవసాయినాం. బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మిక వ్యవసాయాత్మిక. నా జీవనం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? కృష్ణుడిచే ప్రబోధించబడినటువంటి సూచనలు నా జీవితంలోకి అన్వయించుకున్నప్పుడు. ఆ కృష్ణుని యొక్క ప్రబోధనలు నాకు ఎలా లభ్యమవుతాయి? పారదర్శకంగా ఉండేటువంటి ప్రామాణికమైన గురువు ద్వారా లభ్యమవుతాయి. అప్పుడు నా జీవనం పరిపూర్ణమవుతుంది. అరుణ కోరిహో మనే ఆశ. ఏదో ఒక విధంగా నిజానికి మనమంతా కూడాను ప్రాకృతికంగా కృష్ణ చైతన్యవంతులు, శుద్ధులము, స్వచ్ఛమైన స్థితిని కలిగిన స్వచ్ఛత్వం, అవికారిత్వం. స్వచ్ఛత్వం, అవికారిత్వం. వికుర్వనాత్. ఏదో ఒక విధంగా అనాది కర్మ ఫలే, అనాది కర్మ ఫలే పది భవార్ణవ జలే. ఈ ప్రక్రియ ఆధ్యాత్మికం నుంచి భౌతికానికి ఎప్పుడు వచ్చాము అనేటువంటిది మనకి తెలియదు. దాని గురించి తెలుసుకొని పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. భౌతిక జగత్తులోకి మనం ఎలా ప్రవేశించాము, ఎప్పుడు ప్రవేశించాము. కానీ మన బుద్ధి కుశలతను వినియోగించి భౌతిక జగత్తులో కూరుకుపోయాం మనం. ఎలా కూరుకుపోయాము, ఎప్పుడు కూరుకుపోయామో చరిత్రనంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. చాలా కష్టతరం కూడా. ఎందుకంటే అనాది కర్మ ఫలే.
ఎవ్వరు కూడా దాన్ని నిర్దేశితంగా చెప్పలేరు. ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి వైద్యుడి దగ్గరికెళ్తాడు. వైద్యుడి దగ్గరికెళ్ళినప్పుడు రోగానికి సరిపోయినటువంటి ఔషధాన్ని వైద్యుడిస్తాడు లక్షణాలని చూసి. అంతేకాని వ్యాధి ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని, ఎప్పుడు మొదలైంది అవన్నీ కూడాను కొన్ని సందర్భాల్లో తెలుసుకోలేకపోవచ్చు. చరిత్ర ఉంది కానీ దాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఆహ్, సంభావన ఏర్పడకపోవచ్చు. అందుకనే అనాది కర్మ ఫలే. అనాది. ఆది అంటే సృష్టి నుంచి సృష్టి ఆరంభానికి సంబంధించినది. అనాది అంటే సృష్టి కన్నా ముందు. ఇచ్ఛాదేశ సముద్వేన. హ్మ్. ఈ కోరికల సమూహంతో కూరుకుపోయినటువంటిది. కృష్ణుడు చెబుతున్నాడు. మనమంతా కూడాను ఇప్పుడు రకరకాలైనటువంటి కోరికల్లో కూరుకుపోయి ఏం చేస్తూ ఉంటాము? కృష్ణుడికి వ్యతిరేకంగా జీవనాన్ని కొనసాగిస్తాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడిచే ప్రబోధించిన దాన్ని స్వీకరించకుండా దానికి వ్యతిరేకంగా విప్లవాత్మకంగా జీవనాన్ని కొనసాగుతున్నాం. ఎందుకు? నేనెందుకు నీకు శరణాగతి పొందాలి? నువ్వు చాలా ఎక్కువగా నా నుంచి ఆకాంక్షిస్తున్నావు. ఇది మన పరిస్థితి. ఇది మన వ్యాధి. ఈ వ్యాధి నుంచి మనం ముక్తులం కావాలంటే మనని ముక్తుల్ని చేయడానికి కృష్ణుడు స్వయంగా భౌతిక జగత్తులో ప్రకటితమవుతాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. తదాత్మానం సృజామ్యహం. కానీ మనం ఎంత మొండిగా ఉంటామో అంటే మన ఈ భౌతిక వ్యాధి నుంచి ముక్తులమవ్వడానికి ఇష్టపడము. కృష్ణుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? కృష్ణుడు ఎలా సహాయపడగలుగుతాడు? స్వయంగా ప్రకటితమవుతున్నాడు పాపం. తన అనుయాయుల్ని, భక్తుల్ని పంపిస్తున్నాడు. శాస్త్రాల ద్వారా తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, మనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. అతేవ కృష్ణ వేద పురాణ కరీల. వేద శాస్త్రాలన్నీ కూడాను, వేదాలు, పురాణాలు. హ్మ్. వేద శాస్త్రాల వివరణ అంతా కూడా పురాణాల్లో చెప్పబడింది. పురాణాలు అనుబంధ వేదాలు, అనుబంధ శాస్త్రాలు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. చరిత్ర, మహాభారతము, వేదాంత పురాణ, వేదాంత తత్వము, వేదాంత తత్వ వివరణ, శ్రీమద్ భాగవతం, మహాభారతం. మహాభారతంలోని భగవద్గీత కూడా చెప్పబడింది. ఇన్ని రకాలైనటువంటి శాస్త్రాలన్నీ మనకు అందించబడ్డాయి. ఎవరిచ్చారు ఇవన్నీ? వ్యాసదేవుడి ద్వారా పుస్తక రూపంలో ఇవ్వబడింది. వ్యాసదేవుడు ఎవరు నిజానికి? కృష్ణుని యొక్క అవతారం. శాస్త్రాల్లో చెప్పబడింది. వ్యాసదేవుడు ఈ గ్రంథాలన్నీ కూడా మనకు అందించారు. కృష్ణుడు తన అవతారం ద్వారా ఈ గ్రంథాలన్నీ కూడా మనకి ప్రకటితం చేశాడు చూడండి. చైతన్య చరితామృతంలో మనకి శ్లోకం కనబడుతుంది. అనాది బహిర్ముఖే జీవ కృష్ణ బులీయ గేల అతేవ కృష్ణ వేద పురాణ కరీల. ఏదో ఒక విధంగా భౌతిక కాలుష్యాల్లోకి పడిపోయి మనము బద్ధస్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మన శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. మనసశ్చేంద్రియం ఇక్కడ చెప్పబడినట్టుగా మనసశ్చ ఇంద్రియాణ
భూతాన మహతం అపి. మహాభూత 5 మూలకాలు. తిరాపి తేజో మరియు ద్వ్యోమ మరియు మనస్సు. ఈ విధంగా మనము దీంట్లో బంధించబడ్డాము. దీని నుంచి బయటపడడానికి మనం సంఘర్షణ చేస్తున్నాం. మన శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్త్రాణి కర్షచి ఉమైవాంశో జీవ. ఇవన్నీ కూడాను నా యొక్క అంశలే అని కృష్ణుడు చెప్తున్నాడు. నా అంత ఉన్నతంగా వాళ్ళు జీవించగలరు. కానీ దురదృష్టం ఏంటంటే కలుషితమైన మనస్సుని కలిగి ఉండడం మూలంగా జీవన సంఘర్షణ చేస్తున్నారు. కలుషితం ఏమిటి? కృష్ణ బహుర్ముఖహన భోగవాంఛాకరి. కృష్ణుడికి భిన్నంగా ఆనందాన్ని అనుభవించాలని ఆకాంక్ష. కొంతమంది అంటుంటారు భక్తి మార్గము అంటే ఏంటి? సేవ కదా. చూడండి, నిరాకారవాదులు అంటూ ఉంటారు భక్తి మార్గం అనేది సేవ మార్గము. మీరు ప్రభువు కాకుండా సేవకులు కావాలనుకుంటున్నారు. చూడ మూర్ఖుడు అనుకుంటుంటారు. అనే భగవంతుడు కాకుండా భగవంతు సేవకుడు, బానిస కావాలనుకుంటున్నాడు అనుకుంటాడు. నిజానికి ఇది బానిస మనస్తత్వం కాదు. నిజమైనటువంటి ముక్తి ప్రాకృతికమైనటువంటి స్థితి, సహజ సిద్ధమైనటువంటి స్థితి. కృష్ణుడి యొక్క సేవకులం మనం. ఏదో ఒక కారణం చేత కలుషితమైన వ్యాపకం చేత మనము కృష్ణ మీద విప్లవాన్ని ప్రకటించాము. ఇప్పటి కూడా ఆ విప్లవ భావనతోనే ఉన్నాము. కృష్ణుడు ప్రకటితమై తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకి ప్రకటితం చేస్తున్నాడు. భౌతిక జగత్తులో నన్ను శరణాగతి పొందమని ప్రబోధిస్తున్నాడు. అయినా సరే శరణాగతి పొందకుండా మనము కృష్ణునికి విరుద్ధ భావనతో జీవనాన్ని కొనసాగింది. అదే మన వ్యాధి. మన శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రాకృతి స్థాని కర్షించి. ఈ వ్యాధిగ్రస్త స్థితి నుంచి బయటపడి మన నిజమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అంటే కృష్ణ చైతన్యం. ఎలాంటిది అది? స్వచ్ఛత్వం, స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛత్వం, వికారిత్వం, శాంతత్వం. శాంతత్వం ఇది చేతస. ఈ స్థితిని మనం పొందాలంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. అది మాత్రమే మార్గనిర్దేశం. ఇంకే రకమైనటువంటి మార్గము లేదు శాంతియుతమైన జీవనానికి. శాంతత్వం, అవికారత్వం. ఇలాంటి మార్పు లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మనస్సుని కృష్ణ చైతన్యవంతం చేసినప్పుడు శాంతియుతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వాళ్ళు కూడా శాంతియుతమైన జీవనాన్ని కోరుకుంటారు కదా. శాస్త్రాల్లో శాంతియుతమైన జీవనానికి కావలసినటువంటి సూత్రాలు ఇవ్వబడ్డాయి. స్వయంగా వ్యక్తిగతంగా చెప్తాడు ఇది శాంతికి మార్గము అని. భోక్తారాం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిరిచ్చతి. సుహృదం సర్వభూతానాం. ఎవరు? భౌతికమైనటువంటి నాయకులు కాదు, రాజకీయవేత్తలు కాదు. ఈ రాజకీయవేత్తల్ని మిత్రులుగా భావించి అదే గొప్ప విషయంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో మనకి చెప్తుంటారు ఇలా చెయ్యో అలా చేయమని. దాన్ని ప్రామాణికంగా స్వీకరించే ప్రయత్నం చేస్తారు వ్యక్తులు.
ఒక రాజకీయవేత్త ఒక రకంగా జయించమంటే మరో రాజకీయవేత్త మరో రకంగా. రాజకీయవేత్తలే కాదు, అప్రామాణికమైనటువంటి మతతత్వవేత్తలు కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం స్వీకరించవలసిన పరిజ్ఞానం ఎక్కడ నుంచి స్వీకరించాలి? భగవంతుడే సంగతి. భోక్తారాం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం. నిజమైన మన శ్రేయోభిలాష ఎవరు? కృష్ణుడు. మనం ఆనందంగా ఉండాలంటే మన నిజమైన శ్రేయోభిలాష కృష్ణుడి నుంచి మనము సూచనని స్వీకరించాలి. సుహృదం సర్వభూతానాం, సుహృదం సర్వదేహినాం. ఒకే రకమైనటువంటి వివరణ. కృష్ణుడు అందరికీ కూడాను ఉన్నతమైన మిత్రుడు. సుహృద్, మంచి మిత్రుడు. మిత్రుడు అనే దానికన్నా సుహృద్ అనే దానికి వ్యత్యాసం ఏంటంటే, మిత్రుడు అంటే నేను మీతో స్నేహం చేస్తే ఏదో ఒక కారణం చేత స్నేహం చేస్తాను. కానీ తండ్రి సుహృదుడు, తల్లి సుహృతి. ఎప్పుడు కూడా మనం మంచిని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక మిత్రుడు కూడా ఉండవచ్చు, ఎప్పుడు మన శ్రేయస్సును కోరుకునే మిత్రుడు. కానీ ఉత్తమమైన ఉదాహరణ ఏమిటి? తండ్రి. తండ్రి ఎప్పుడు కూడాను, తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను పిల్లల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటారు. మీ పుత్రుడు ఎలాగ ఉన్నత స్థాయిలో ఉంటాడు, ఎలా ఆనందంగా ఉండగలుగుతాడు. అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడైతే వ్యక్తులు నన్ను సుకృతం సర్వభూతానాం అర్థం చేసుకుంటారో అప్పుడు శాంతిరిచ్చతి, శాంతత్వాన్ని పొందగలుగుతాడు. పూర్తి విశ్వాసంతో దీన్ని స్వీకరించామనుకోండి, కృష్ణుడు నా తండ్రి, కృష్ణుడు నా మిత్రుడు, కృష్ణుడు నా శ్రేయోభిలాషి. పూర్తిగా విశ్వసించినప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహించే పరిస్థితిలో ఎలాంటి కష్టము ఉండదు. హం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా కౌంతయ్య ప్రతిజానాతి నమే భక్త ప్రణశ్యతి. కృష్ణుడు మనకి ఆస్వాదాన్ని ఇస్తున్నాడు. మామీ పార్త వ్యపస్ ఏంటది? మామీ పార్త వ్యపాశ్రిత ఏపిశ్చ పాపయోనిన స్త్రియో వైశ్యాస్ తథా శూద్రాస్ తేపియాంతి పరం గతం. శాస్త్రం మనకి చక్కగా ప్రబోధించబడింది. భౌతిక కల్మషాల యొక్క స్థితిగతులు మనకి వివరించబడ్డాయి. కృష్ణేతరాన్ని స్వీకరించినప్పుడు భౌతిక కాలుష్యాల ప్రభావానికి లోను కాకుండా ఉంటాం. నైష్టిక భక్తి, నైష్టిక భక్తి నిష్ఠతో కూడుకున్న పూర్తి విశ్వాసంతో తదా రజస్తమో భావ. నైష్టిక భక్తి నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు అభద్రేషు. భౌతికమైనటువంటి కాలుష్యాలని కూడాను అభద్రతా భావంతో కూడుకున్నవి. క్రియాశక్తి అహంకార త్రివిధ. 3 రకాలైనటువంటి క్రియాశక్తి. త్రిగుణాలతో నిర్దేశించబడింది. త్రిగుణాలు రజోగుణము, తమోగుణం. మోహపూరితమైనటువంటి స్థితి క్రియాశక్తి. ఈ క్రియాశక్తి రజో తమో గుణాల ప్రభావం చేత ఉన్నటువంటి క్రియాశక్తి భక్తియుక్త సేవలు అనుకున్నప్పుడు నశించిపోతుంది. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఇది మాత్రమే మనము భౌతిక జీవన విధానం నుంచి బయటపడడానికి మనకు అందించబడినటువంటి నిర్దేశిత మార్గము. శ్రీమద్ భాగవతం నుంచి మనం శ్రద్ధగా ఆలకించాలి.
ప్రామాణికమైనటువంటి ఆచార్యులతో ప్రబోధించబడిన భాగవతం నుంచి, ప్రామాణికమైన భాగవతం. ఉపాధి కోసం భాగవత సప్తాలు నిర్వహించేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కాదు. ఇక్కడ కపిలదేవుడు సాంఖ్యతత్వం ద్వారా దాన్ని మనకి ప్రబోధిస్తున్నాడు. భాగవతంలోని ప్రతిపదం కూడాను అత్యంత నిగూఢమైనటువంటిది. వ్యాసదేవుడితో మనకి దండించబడింది. ఎందుకంటే మనకి భౌతిక బంధనాల నుంచి బయటపడేటువంటి విధానం తెలియదు. అనర్థ ఉపాసమాం సాక్షాత్. అనర్థ భౌతిక గుణాల యొక్క, ప్రకృతిక భౌతిక గుణాల కాలుష్యం చేత నిరుపయోగమైన అనేక రకమైనటువంటి లక్షణాన్ని మనం పెంపొందించుకున్నాం. అనర్థాలు. అనర్థము అంటే ఏమిటి? మోహపూరితమైనటువంటిది, భౌతికమైనటువంటిది, అనేక రకమైనవి. ఇది మన భౌతిక జీవన స్థితి. దీనికి నిర్మూలన ఏమిటి? దీనికి విరుగుడు ఏమిటి? కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం ఎలా స్వీకరించాలి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. విష్ణు అంటే కృష్ణుడు. కృష్ణుడి గురించి శ్రవణం చేయండి, వినండి. అది కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి పథంలో పురోగతి సాధించాలి అంటే ఏం చేయాలి? 4 నియమాలు నిష్ఠగా పాటించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రద్ధగా ఆలకించడం ద్వారా మనము కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాము. తద్వారా పరిపక్వతాన్ని సిద్ధించుకోగలుగుతాము. జన్మ మృతి జర చక్రబంధం నుంచి బయటపడగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశమైన శ్లోకంలో. ఇక్కడ మనం ఆఫిద్దాం మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 మనం హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు మనము భక్తి రసామృత సింధు నుంచి చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమాలన్నీ నిమగ్నమవుతాం. కాబట్టి భక్తులంతా కూడాను దీనిలో భాగస్తులై ఈ రోజంతా కూడా కృష్ణ చైతన్యంలో గడపాల్సిందిగా విజ్ఞప్తి. మొత్తం ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. నమాచార్య హరిదాస్ ఠాకూర్ జై. సమవేత భక్త బృంద కి జై. శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాదికి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించడం మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతా ప్రభుజీ.